హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. 2025 ఆంగ్ల సంవత్సరం కన్యా రాశి ఫలితము. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఉన్నత, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి పొందుతారు. ఆదాయం వృద్ధి, గృహమున శుభకార్యమూలక లాభము, కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. రుణ బాధలు నివృత్తి, పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు విశేషంగా రాణిస్తారు. అన్ని రంగముల వారికి కలిసి వచ్చును. వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు కలుగును. వ్యవసాయ రంగం వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. శత్రు సమస్యలు కొంత సర్దుమణుగుతాయి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, ఆనందం, ఆరోగ్యం, లాభము కలుగుతుంది. క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. జనవరి నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి. మాసం మధ్యలో కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఫిబ్రవరి నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. కోర్టు వ్యవహారంలో అనుకూలిస్తాయి. గృహ సంబంధ వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మార్చి నెలలో ఈ మాసం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగులు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యవసాయ సంబంధిత పనులలో అనుకోని లాభాలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఏప్రిల్ నెలలో ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ధన వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం మంచిది. సమయానికి నిద్రాహారాలు ఉండకపోవచ్చు. వ్యాపార పరాలలో నష్టాలు తప్పవు. మే నెలలో ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలిసి వస్తాయి. ఒక కీలక విషయంలో కుటుంబ సభ్యుల సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. జూలై నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దూరపు బంధువుల నుండి అందిన ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో విభేద ప్రయాదాలు కలుగుతాయి. ధన రుణ సమస్యలు బాధిస్తాయి. ఆగస్టు నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. పనులందు కార్యాటంకములు, కోర్టు సంబంధిత వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. రుణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. సెప్టెంబరు నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహన కొనుగోలు చేస్తారు. వ్యవసాయాలలో ఊహించే లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులలో ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. అక్టోబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. ఇతరులకు అకారణ విభేదాలు, శుభకార్యమూలక ఆటంకములు, జ్వరాది అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువర్గ వివాదములు ఉంటాయి. దూర ప్రయాణంలో జాగ్రత్త అవసరం. నవంబరు నెలలో ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. స్త్రీ మూలక ధన వ్యయములు, ఇంట బయట విమర్శలు తప్పవు. ఉద్యోగ వ్యాపార మూలక నష్టము కలుగును. వృధా ప్రయాణములు, జ్వరాది అనారోగ్య సమస్యలు, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. డిసెంబరు నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు, వ్యాపార మూలక నష్టాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు, స్థానచలనము ఉన్నాయి. ధన నష్టము, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. పరిహారాలు: ఆదిత్య హృదయ స్తోత్రం నిత్యం పారాయణం చేయడం అవసరం. ఆదివారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి. నిత్యం గృహమున లక్ష్మీ ఆరాధన చేసుకోవడం వలన శుభ ఫలితములను పొందుతారు.